నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు మంత్రివర్గ సమావేశం. దాదాపు 35 అజెండా అంశాలపై చర్చించే అవకాశం. ఢిల్లీలో పర్యటిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కేంద్ర మంత్రులు అమిత్ షా, అశ్విని వైష్ణవ్తో భేటీ. తొమ్మిది నెలల్లోనే 1,00,000 కోట్లు దాటిన రాష్ట్ర పన్నుల రాబడులు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారని కాగ్ గణాంకాలు. కాసేపట్లో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం. ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి. నేటి నుంచి సమ్మక్క సారలమ్మ జాతర. సాయంత్రం గద్దెలపైకి చేరుకోనున్న వనదేవతలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో నేడు మంత్రివర్గ సమావేశం జరగనుంది. సమావేశంలో దాదాపు 35 అజెండా అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. పలు సంస్థలకు సంబంధించి భూ కేటాయింపులు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అమరావతి గ్రామాల్లో అనాథలైన పిల్లలకు పెన్షన్ పథకం, రివర్ ఫ్రంట్లో మెరీనా అభివృద్ధికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. హట్కో నుంచి 4,450 కోట్ల రుణానికి కేబినెట్ అనుమతినివ్వనుంది. వైసీపీ విమర్శలు తిప్పికొట్టాలని మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. దావోస్ పర్యటనపై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇవాళ పలువురు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో పవన్ సమావేశం కానున్నారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై కేంద్ర మంత్రులతో పవన్ చర్చించనున్నారు. పలు పెండింగ్ అంశాలపై పవన్ చర్చలు జరపనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో తొలి 3 త్రైమాసికాల్లోనే పన్నుల రాబడి 1,00,000 కోట్ల రూపాయలు దాటింది. ఈ మేరకు కాగ్ గణాంకాలు విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి 9 నెలలకు పన్నుల ద్వారా 1,05,331 కోట్లు సమకూరినట్లు కాగ్ తెలిపింది. 9 నెలల కాలానికే ఈ స్థాయిలో పన్నుల రాబడి సాధించడం రాష్ట్ర చరిత్రలో ముందెన్నడూ లేదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్నుల ద్వారా 1,66,573 కోట్ల రాబడిని అంచనా వేయగా డిసెంబర్ నాటికి 63.23% సమకూరింది. జనవరి సహా రానున్న 3 నెలల్లో మిగతా 36% పన్నులు వసూలైతే లక్ష్యం చేరినట్లవుతుంది. ఇదే సమయంలో గడిచిన 5 ఏళ్లలోనే అత్యధికంగా మూలధన వ్యయం చేసినట్లు కాగ్ లెక్కల ద్వారా స్పష్టమవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లో మూలధన వ్యయంగా 19,224 కోట్లు ఖర్చు చేశారు. కాకపోతే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40,000 కోట్ల మూలధన వ్యయం అంచనాల్లో సగం మేర మాత్రమే ఖర్చు చేయగలిగారు. ఇక రెవెన్యూ లోటు అంచనాను దాటేసి 60,480 కోట్లకు చేరింది. డిసెంబర్ నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం 85,312 కోట్ల రూపాయల మేర రుణాలు సమీకరించింది. కూటమి ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు వేటలో పడింది. బ్రెజిల్కు చెందిన ఎంబ్రాయర్, అదాని ఏరోస్పేస్ సంయుక్తంగా ఏర్పాటు చేసే విమానాల తయారీ కేంద్రాన్ని అనంతపురం జిల్లాకు తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్తో పాటు గుజరాత్ కూడా పోటీ పడుతోంది. భారత్లో విమానాల తయారీ కోసం అదానీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ తో బ్రెజిల్కు చెందిన ఎంబ్రేయర్ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నాయి. దేశంలో చిన్న, మధ్యస్థాయి ప్యాసింజర్ రవాణా విమానాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్నాయి. దీన్ని రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు తేవాలని అవకాశం ఉందని సమాచారం. ప్రధాన ప్రాజెక్టుగాని, అనుబంధ ప్రాజెక్టుగా గాని రాష్ట్రంలో ఏర్పాటు చేయించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన భూములిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సంసిద్ధత తెలిపింది. అనంతపురం జిల్లాలో 1,000 ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయి. అవి బెంగళూరుకు సమీపంలో ఉండడం వల్ల వాటిని విమానాల తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకనుగుణంగా బెంగళూరుకు చెందిన సరళ ఏవియేషన్స్ ఎలక్ట్రికల్స్ వర్టికల్ టేకాఫ్ ల్యాండింగ్ విమానాల తయారీ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు ఇచ్చింది. ఆ సంస్థ 1,300 కోట్లతో 6 సీటర్ల విమానాలు తయారు చేయనుంది. 500 ఎకరాల్లో స్కై ఫ్యాక్టరీని అభివృద్ధి చేయనుంది. ఇదే ప్రాంతంలో ఖాళీగా ఉన్న భూముల్నే అదానీ ఎంబ్రేయర్ ఏర్పాటు చేసే విమాన తయారీ కేంద్రానికి ప్రతిపాదించినట్లు తెలిసింది. ఒకవేళ అక్కడ వద్దనుకుంటే శ్రీ సత్యసాయి జిల్లా కొడికొండ చెక్పోస్ట్ వద్ద లేపాక్షి నాలెడ్జ్ హబ్ కు కేటాయించిన 8,844 ఎకరాల భూములు కలుపుకొని 20,000 ఎకరాల్లో భారీ పారిశ్రామిక పార్కు అభివృద్ధికి ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పరిధిలో ఉన్న లేపాక్షి భూముల్ని వెనక్కి తీసుకునేందుకు చేసిన ప్రయత్నాలు
కొలిక్కొచ్చినట్లు తెలుస్తోంది. ఆ భూములకు చుట్టుపక్కల మండలాల్లోని భూముల్ని కలిపి భారీ పారిశ్రామిక పార్కు అభివృద్ధి చేసేందుకు కొన్ని మండలాల్లో ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ మొదలుపెట్టింది. అందులో విమానాల తయారీ ప్రాజెక్టుకు భూములు కేటాయించేలా ప్రతిపాదించింది. ఈ భూములు బెంగళూరు దేవనహళ్లి అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరగా ఉండడం కలిసొస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. కంపెనీ ప్రతినిధి బృందం ప్రాధాన్యత ఆధారంగా భూములు కేటాయించే అవకాశం ఉంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. తొలుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం ఉభయ సభలు రేపటికి వాయిదా పడనున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు ఆర్థిక సర్వేను, ఫిబ్రవరి 1న 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను లోక్సభ ముందు ఉంచనున్నారు. ఈ క్రమంలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని, విపక్షాలు లేవనెత్తే అంశాలపై ధీటైన జవాబు ఇవ్వాలని అధికార పక్షం అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. వీబీజీ రామ్జీ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్పై చర్చకు అఖిలపక్ష సమావేశంలో విపక్షాలు డిమాండ్ చేయగా ప్రభుత్వం తిరస్కరించింది. ఆ రెండు అంశాలపై ఇప్పటికే ఉభయ సభలో చర్చ జరిగిందని, మరోసారి అవసరం లేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. బడ్జెట్ సమావేశాలు ఫలవంతంగా జరిగేలా ప్రతిపక్ష పార్టీలు సహకరించాలని కోరారు. మన్రేగా సర్పై ప్రత్యేక చర్చకు పట్టుబట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. భౌగోళికంగా ఉద్రిక్తతలు నెలకొనడంతో ఆర్థిక, విదేశాంగ విధానాలపై ప్రభుత్వం నుంచి స్పష్టత కోరాలని సోనియాగాంధీ నివాసంలో జరిగిన సమావేశంలో పార్టీ నాయకులు నిర్ణయానికి వచ్చారు. ఐరోపా సమాఖ్యతో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏ వల్ల భారత్కు అనేక ప్రయోజనాలు దక్కనున్నాయి. దాదాపు 6.9 లక్షల కోట్ల విలువైన ఎగుమతులకు ఎఫ్టీఏ కింద ప్రయోజనాలు దక్కనున్నాయి. విద్యార్థులకు, వృత్తి నిపుణులకు వర్క్ వీసా చాలా సులువుగా దక్కనుంది. సుంకాల మినహాయింపు కారణంగా కార్మిక ఆధారిత రంగాలకు భారీ ప్రయోజనాలు దక్కనున్నాయి. తక్కువ టారిఫ్ల కారణంగా EU మార్కెట్లోకి చొచ్చుకెళ్లేందుకు దేశీయ ఫార్మా రంగానికి అవకాశం ఏర్పడనుంది. భారత్ 27 దేశాల సమాఖ్య EU మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో అమల్లోకొచ్చే అవకాశం ఉంది. రెండు వైపులా చట్టపరమైన ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండడమే ఇందుకు కారణం. భారత్తో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి EU పార్లమెంటు ఆమోదం తెలపాలి. భారత్లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ FTAకి ఆమోదముద్ర వేస్తే సరిపోతుంది. EUతో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల భారత్కు చెందిన 93% పైగా ఉత్పత్తులకు సుంకం వర్తించదు. 6% పైగా ఉత్పత్తులపై తక్కువ సుంకాలు ఉండనున్నాయి. ఫలితంగా MSMEలకు సరికొత్త అవకాశాలు కలగనున్నాయి. EU దేశాల్లో మహిళలు, యువత, వృత్తి నిపుణులకు ఉద్యోగ అవకాశాలు సులభంగా లభించనున్నాయి. జౌళి, దుస్తులు, సముద్ర ఉత్పత్తులు, పాదరక్షలు, తోళ్లు, రసాయనాలు, బొమ్మలు, ప్రాథమిక లోహాలకు సున్నా సుంకం వర్తించనుంది. FTA అమల్లోకొచ్చాక భారత్, EU దేశాలకు ఎగుమతి చేసే 99.6% ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు సైతం జీరో టారిఫ్ అమల్లోకి రానుంది. EU నుంచి భారత విద్యార్థుల రాకపోకలపై పరిమితులు ఉండవు. చదువు పూర్తయ్యాక విద్యార్థులకు వర్క్ వీసా హామీ లభిస్తుంది. ఔషధాలపై 11% వరకు ఉన్న టారిఫ్ తొలగింపు వల్ల వాణిజ్యం పెరుగుతుందని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ సెక్రటరీ జనరల్ సుదర్శన్ జైన్ అన్నారు. ఒప్పందం మేరకు EU దేశాల వస్తువులపై దశలవారీగా భారత్ సుంకాల్ని తగ్గించనుంది. EU నుంచి ఏటా 2.5 లక్షల వాహనాల్ని దిగుమతి చేసుకునేందుకు వాటిపై ప్రస్తుతం ఉన్న పన్నును 110% నుంచి క్రమంగా 10%కి తగ్గించడానికి భారత ప్రభుత్వం అంగీకరించింది. ఐరోపా సమాఖ్యతో కుదిరిన FTAపై పలు రంగాలకు చెందిన అసోసియేషన్లు హర్షం వ్యక్తం చేశాయి. FTA అమల్లోకొచ్చాక టెక్స్టైల్ ఎగుమతులు ఏటా 20 నుంచి 25% పెరిగే అవకాశం ఉందని అపరెల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ అంచనా వేసింది. ప్రస్తుతం ఎగుమతుల వృద్ధి 3%గా ఉందని తెలిపింది. EUతో FTA వల్ల డిజిటల్ సేవల విషయంలో భారత్ స్థానం మరింత బలోపేతమవుతుందని నాస్కామ్ అభిప్రాయపడింది. సాంకేతిక బదిలీ వల్ల దేశీ IT కంపెనీలు లబ్ధి పొందుతాయని అంచనా వేసింది. EUతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఇండియన్ స్టీల్ అసోసియేషన్ స్వాగతించింది. ఇక నుంచి EU దేశాలకు ఉక్కు ఎగుమతులు మరింత పెరుగుతాయని తెలిపింది. T20 సిరీస్లో భాగంగా ఇండియా, న్యూజిలాండ్ క్రికెట్ జట్ల మధ్య జరిగే 4వ మ్యాచ్కు విశాఖ ACA VDCA స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రెండు జట్లు మైదానంలో జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. సాయంత్రం క్రికెట్ చూసేందుకు వచ్చే ప్రేక్షకులకు ఇబ్బందులు లేకుండా అన్ని విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ACA కార్యదర్శి సానా సతీష్ తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని క్రికెట్ మ్యాచ్లకు ఈ స్టేడియం వేదిక కానుందని చెబుతున్న సానా సతీష్తో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి. టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య T20 మ్యాచ్కి అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా విశాఖపట్నం ఒక మంచి సెంటిమెంట్ ఉన్నటువంటి
స్టేడియంలో ఈ మ్యాచ్కి అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనతోటి ఏసీఏ గౌరవ కార్యదర్శి రాజ్యసభ సభ్యులు సనా సతీష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే, ఎలా ఉంది సార్ ప్రస్తుతం న్యూజిలాండ్ టీమిండియా జట్ల మధ్య రేపు T20 మ్యాచ్ జరుగుతుంది? ఎందుకంటే ఇప్పటిదాకా చాలా ఉత్కంఠభరితమైనటువంటి ఒక ఫలితం కోసం విశాఖపట్నం మైదానం సిద్ధమవుతుంది. ఎలా ఏర్పాట్లు చేశారు సార్? మేము 2025 మార్చి నుంచి ఇవాళ వరకు ఇది 11వ మ్యాచ్. ఇన్ని మ్యాచ్లు చేయటం వల్ల మాకు కూడా చాలా అనుభవం నేర్పింది. ఏ మ్యాచ్లో ఏ విధమైన సమస్య ఉంది అన్నీ చేసుకుంటూ ఈ మ్యాచ్కి మొత్తం అన్ని ఏర్పాట్లు చాలా పక్కాగా చేయడం జరిగింది. దీంట్లో ప్రత్యేకంగా ఫస్ట్ టైం 28,000 సీట్లకి నెంబర్లు వేయడం జరిగింది. నెంబర్లు వేయటం వల్ల ఇదివరకు ట్రాఫిక్ అంతరాయం, ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఫస్ట్కి వచ్చే వాళ్ళని అందరూ ముందు వచ్చేసేవారు. ఎవరు వచ్చినా కూడా వాళ్ళ సీట్ వాళ్ళకి ఉంటుంది. అలాగా చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రత్యేకంగా లాస్ట్ టైం వచ్చిన ఇంకో చిన్న కంప్లైంట్ ఏంటంటే వాటర్ లేదు అని చెప్పేసి వాటర్ కొనుక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రతి స్టాండ్లో కూడా ఫ్రీ వాటర్ పెట్టడం జరిగింది. అలాగే ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే డాక్టర్లను కూడా స్టాండ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. మేము అపోలో వారితో మాట్లాడి ఇక్కడ డాక్టర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ ఏంటంటే ప్రజలు 28,000 టికెట్లు మేము ఒక 2 రోజుల ముందు అమ్మేసామంటే ప్రజలు చాలా ఉత్సాహంగా వస్తున్నారు. వాళ్ళకి మనం అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి అంచేత ఆ ఉద్దేశంతో ఎక్కడా కూడా ఏ విధమైన లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. విశాఖపట్నం క్రికెట్ మైదానం సంబంధించి కానీ విశాఖపట్నం స్టేడియం సంబంధించి కానీ గడిచినటువంటి కొద్ది రోజుల్లో కానీ కొద్ది మాసాలు కానీ పరిశీలించినట్లయితే అనేక మ్యాచ్లు జరుగుతున్నాయి. వరల్డ్ కప్ కూడా, మహిళా వరల్డ్ కప్కి ఆతిథ్యం ఇచ్చాం. అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేస్తాం. ఎలాంటి అభివృద్ధి మరిన్ని రోజులు అంటే మరిన్ని మ్యాచ్లకి, మరిన్ని సిరీస్లకి విశాఖ వేదిక అవుతుంది? ప్రత్యేకంగా ఇదివరకు 2 సంవత్సరాలకు ఒక మ్యాచ్ జరిగేది. ఆంధ్రాకి వచ్చే రొటేషన్లో వచ్చే పద్ధతి. ప్రెసిడెంట్ గారు కేశినేని శివనాథ్ గారు, నేను కూడా BCCIతో మాట్లాడడం జరిగింది. ఇది కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఏదో ఒక ఈవెంట్ జరుగుతూ ఉంటే ఇది ముందుకు వెళ్ళడానికి బాగుంటుంది అని చేస్తే వైజాగ్ని మనం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో లాస్ట్ సంవత్సరంలో ఎవ్రీ ఆల్టర్నేటివ్ మంత్ ఒక మ్యాచ్ పెట్టడం, ప్రతి మ్యాచ్కి 1,000 మంది రావటం, ఇది చాలా ఫెస్టివల్ మోడ్ కింద వైజాగ్ గుడ్ వైబ్ అనిపించింది. దీనికి మా నాయకులు నారా లోకేష్ గారు కూడా ప్రత్యేకంగా ICC చైర్మన్ గారితో మాట్లాడి, జయశా గారితో మాట్లాడి ఈ మ్యాచ్లు రావడానికి ఆయన కృషి వలన వైజాగ్ ఇవాళ మేము ఇలాగా సెలబ్రేట్ చేయడం జరిగింది. ఇదే విధంగా వచ్చే సంవత్సరం కూడా మ్యాక్సిమం మ్యాచ్లు చేయగలని చెప్పేసి ఆశిస్తున్నాం. ఉమెన్ క్రికెట్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ఎలా డెవలప్ చేయాలి, Under 14 నుంచి Under 19 వరకు ఉన్న ఆడపిల్లల్ని ఒకే చోట ఉంచి సంవత్సరం పొడుగునా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ఫిట్నెస్లో కానీ, ఫుడ్లో కానీ, వాళ్ళ స్కిల్స్లో కానీ ఎలా చేయాలన్నది ఒక ప్రత్యేక ప్రణాళిక వేసాం. ఒక 1 నెల రోజుల్లో ఆ ప్రణాళికని పెట్టడం జరుగుతుంది. దీన్ని బట్టి మంగళగిరిలో ఇది ఏర్పాటు చేయాలని, మంగళగిరి స్టేడియంలో విత్ 100 రూమ్స్ ఇది ఏర్పాటు చేయాలని ఒక ప్రణాళిక ఉంది. దాన్ని ఒక 1 నెల రోజుల్లో మేము అనౌన్స్ చేసి ఈ సమ్మర్ నుంచి అది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సేపు మనం క్రీడ మీద దృష్టి పెట్టి ఎక్కువ మంది జనాలని దాంట్లో ఇది చేస్తే బాగుంటుంది సలహాలు తీసుకుని కొంతమంది మెంటర్స్ ఉన్నారు. అలాగే కోచెస్ని కూడా బయట నుంచి తీసుకొచ్చాం. దీనివల్ల ఏంటంటే రూరల్ ఏరియా నుంచి కొత్త క్రీడాకారులను బయట రావడానికి ఛాన్స్ ఉంది. ఇంకో సంవత్సరంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మనం అన్నింటిలోనూ ముందుంటాం, నెంబర్ 1 స్థాయిలో ఉంటాం అని చెప్పి నేను, మా ప్రెసిడెంట్ కేశినేని శివనాథ్ గారు ఆశిస్తున్నాం. ఇప్పుడు ఈసారి టికెట్లు చూస్తే చాలా వరకు శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి నుంచి కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. టికెట్స్ అంటే దీన్ని బట్టి అర్థమవుతుందంటే మనకి ఇంకా ఒక స్టేడియం కట్టినా కూడా, ఇంకో చోట మ్యాచ్లు పెట్టినా కూడా, ఇప్పుడు అమరావతిలో కొత్త స్టేడియం కట్టాలనుకుంటున్నాం. ఎక్కడ కట్టినా కూడా క్యాచ్మెంట్ ఏరియా ఉంది. 40,000 50,000 వస్తారు అన్నది ఒక మనకు అవగాహన వచ్చింది. దీన్ని బట్టి మేము డెవలప్మెంట్కి ఒక ప్రణాళిక వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ముఖ్యంగా ఫ్లడ్ లైట్లన్నీ కూడా కొత్తగా ఏర్పాటు చేశారు. మరోవైపు అదనపు సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ టికెట్లని అందరికీ అందుబాటులో ఉంచే విధంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా టికెట్లకి అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేశారు. అందువల్లే మైదానంలో ఉన్నటువంటి 28,000 సిట్టింగ్ కెపాసిటీ విశాఖపట్నం ACA BDCA స్టేడియంలో ఉంటుంది. ప్రతి సీటుకి కూడా ఆ నెంబర్ని డిస్ప్లే చేశారు. దానివల్ల వచ్చి చూసేటువంటి ప్రతి ప్రేక్షకుడికి తన సీటు సంబంధించినటువంటి వివరం చాలా స్పష్టంగా తెలుస్తుంది. రెండవది, ఈ మొత్తం మైదానంలో ఉన్నటువంటి ఫ్లడ్ లైట్లని కూడా గతంలో కంటే చల్లదనాన్ని ఇచ్చే విధంగా 9 సెంటీగ్రేడ్లు ఉష్ణోగ్రత తగ్గించి ఉండే విధంగా స్టేడియం అంతా ఏర్పాటైంది. 32 కొత్త ఆడియన్స్ చూడడానికి అనుకూలమైనటువంటి బాక్సులను ఏర్పాటు చేశారు. మరోవైపు మంచినీరు సదుపాయంతో పాటు వైద్య సదుపాయాన్ని కల్పించారు. అలాగే టికెట్ల విషయంలో గతంలో కంటే ధరని తగ్గించి అందరికీ అందుబాటులో ఉండే విధంగా అనేక ఏర్పాట్లని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులు చేశారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చెందినటువంటి కార్యదర్శి సనా సతీష్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. అలాగే చాలా చక్కగా మ్యాచ్లు తిలగించడంతో పాటు రానున్న రోజుల్లో కూడా మరిన్ని మ్యాచ్లకి విశాఖపట్నం వేదిక అవుతుందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.
ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో బాపట్లలోని రైస్ మిల్లర్ల అసోసియేషన్ కార్యాలయంలో ప్రతిభా పాటవ పోటీలను నిర్వహించారు. వ్యాస రచన, చిత్రలేఖనం, క్విజ్, ఉపన్యాస పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. ఈ పోటీలు విద్యార్థుల దాగి ఉన్న సృజనాత్మకతను వెలుగులోకి తెచ్చేందుకు దోహదపడుతుందని ఆర్డీఓ గ్లోరియా అన్నారు. చిన్నపిల్లల్లో ఉన్న నైపుణ్యాన్ని, శక్తి సామర్థ్యాలను, నాయకత్వ లక్షణాలను వీటన్నిటిని కూడా బయటికి తీసి ఓటమి చెందిన వారిని కూడా ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చి మోటివేషన్ చేసి ప్రతి ఒక్కరు కూడా సమాజంలో మంచి పౌరులుగా ఎదగడానికి ఈ యొక్క ప్రయత్నాన్ని చేస్తున్న ఈనాడు ఈటీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈటీవీ ఆధ్వర్యంలో పిల్లల్లో ఉన్న స్కిల్స్ను డెవలప్ చేయడానికి లేకపోతే వెలికి తీయడానికి ఈరోజు ప్రతిభా పాఠవాల సబ్జెక్ట్ మీద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేస్తున్న యజమాన్యానికి ఇంకా ఇదే విధానాన్ని ఎంకరేజ్ చేయాలని ఈనాడు యజమాన్యాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈటీవీ మరియు ఈనాడు వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో స్కూల్స్ని ఎంపిక చేసుకొని వారిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు ఇక్కడికి పిలిపించేసి ఈ యొక్క అసోసియేషన్ హాల్లో వారిని అభినందించడం, వారిలో 16 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో రాష్ట్ర స్థాయిలో పోటీలకు ఎంపిక చేసి పంపిస్తా ఉన్నారు. తెలంగాణలోని మేడారం మహాజాతర కోలాహలంగా సాగుతోంది. డప్పు, డోలు వాద్యాలు, లక్షలాది మంది భక్తుల నీరాజనాల నడుమ సాయంత్రం గద్దెలపైకి సారళమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజు చేరుకోనున్నారు. గురువారం సమ్మక్క తల్లి గద్దెలపైకి చేరుకుంటుంది. వనదేవతల దర్శనానికి దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. మేడారం మహాజాతరను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అమ్మమ్మ మాయమ్మ అమ్మ సమ్మక్కో మా తల్లి సమ్మక్క అందాల మా తల్లి దేవి సమ్మక్కో మా తల్లి సమ్మక్క సమ్మక్కో మా తల్లి సమ్మక్క అందాల మా తల్లి దేవి సమ్మక్కో మా తల్లి సమ్మక్క అడుగుల్ల కొలువున్నా ఆదిశక్తులమ్మ, కొండల్లో కొలువున్నా కొండ దేవతలమ్మ. వనమంతా దాచే వన దేవతలోయమ్మ, జగమంతా జగన్మాతలమ్మ. జగమంతా జగన్మాతలమ్మ. గద్దెలపై వెలసిన తల్లి బిడ్డలమ్మ. నిలువెత్తు బంగారం నీకు మొక్కినమమ్మ, తోడు కొబ్బరికాయలు ముడుపులు కట్టినాము. వాగుల్లో తానాలు చేసి గింపైన కట్నాలు మీకు పెట్టినమమ్మా. మా పాడి మా కొట్టు గోదలను సక్కంగా చూడుందే. తల్లి సమ్మక్క అందాల తల్లి దేవి సమ్మక్క తల్లి సారక్క.
అణ్వాయుధాల తయారీపై ఉత్తర కొరియా మరింత దూకుడు పెంచేందుకు సిద్ధమైంది. త్వరలో జరగబోయే వర్కర్స్ పార్టీ ప్లీనరీలో అణు కార్యక్రమాలను ఉధృతం చేసే ప్రణాళికను ప్యాంగ్యాంగ్ అధినేత కిమ్ వెల్లడించనున్నారు. ఈ మేరకు ఉత్తర కొరియా అధికారిక మీడియా తెలిపింది. బహుళ బాలిస్టిక్ క్షిపణులను ఉత్తర కొరియా పరీక్షించినట్లు దక్షిణ కొరియా, జపాన్ ప్రకటన చేసిన మరుసటి రోజే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మంగళవారం కిమ్ సమక్షంలో బహుళ రాకెట్ లాంచర్ వ్యవస్థల విన్యాసాలు జరిగినట్లు ఉత్తర కొరియా అధికారిక మీడియా కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. భారీ రాకెట్ లాంచర్ వ్యవస్థల మొబిలిటీ, దాడుల ఖచ్చితత్వం మెరుగుపడినట్లు పేర్కొంది. మిలిటరీ సామర్థ్యాన్ని పెంచుకునే విషయంలో వర్కర్స్ పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని కిమ్ పేర్కొన్నట్లు KCNA వెల్లడించింది. తదుపరి దశ అణు కార్యక్రమాలను వర్కర్స్ పార్టీ సమావేశాల్లో కిమ్ వెల్లడించనున్నారని, ఇలాంటి ప్రకటన చేయడం 5 ఏళ్లలో ఇదే మొదటిసారి అని పేర్కొంది. తాజాంశాన్ని చూస్తున్నాం. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్కు చెందిన విమానం ప్రమాదానికి గురైంది. మహారాష్ట్ర బారామతిలో విమానం ప్రమాదానికి గురైంది. ల్యాండ్ అవుతుండగా విమానం కుప్పకూలింది. కూలిన వెంటనే విమానం నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్కు చెందిన విమానం ప్రమాదానికి గురైంది. మహారాష్ట్ర బారామతిలో విమానం ప్రమాదానికి గురైంది. ల్యాండ్ అవుతుండగా విమానం కుప్పకూలింది. కూలిన వెంటనే విమానం నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్కు చెందిన విమానం ప్రమాదానికి గురైంది. మహారాష్ట్ర బారామతిలో విమానం ప్రమాదానికి గురైంది. ల్యాండ్ అవుతుండగా విమానం కుప్పకూలింది. కూలిన వెంటనే విమానం నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భాష్యం విద్యా సంస్థల రజతోత్సవ వేడుకలు రాజమహేంద్రవరంలో మంగళవారం వైభవంగా సాగాయి. మార్గాని ఎస్టేట్ ప్రాంగణంలో జరిగిన వేడుకలకు విద్యార్థులు, తల్లిదండ్రులు, నగర ప్రముఖులు పెద్ద ఎత్తున సంఖ్యలో హాజరయ్యారు. తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల ప్రణాళికాబద్ధమైన బోధన వల్లే భాష్యం విద్యా సంస్థలు 25 ఏళ్లుగా ఎన్నో విజయాలు సాధించాయని చైర్మన్ రామకృష్ణ, MD సాకేత్ రామ్ తెలిపారు. పేరెంట్స్ నమ్మకం, స్టూడెంట్స్ కృషి ఇవన్నీ కలిపి మరి 2001లో ఇక్కడ స్థాపించడం జరిగింది. ఈ 25 years రజతోత్సవాలకి ఒక ప్రణాళికాబద్ధమైన కృషితో ఈ 25 years నడపబట్టి ఈ క్రెడిట్ అంతా స్టాఫ్ కి దక్కుతుంది. స్టాఫ్ కి, పేరెంట్స్ అందరూ కూడా నమస్కారం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఉన్నాయండి. ఇప్పుడు ముందు సౌత్ ఇండియా తర్వాత నార్త్ ఇండియా కూడా ఎంటర్ అవుతాను ట్రై చేస్తాం. The credit goes to the parents and the students who've been helping this institution grow so much, keeping so much trust in our institution. There is no particular target because keeping a target will give us a restrainment where it will stop. So there is no particular target. We'll keep going how much ever high we can go.